ఇప్పటి వరకు నేను నా డబ్బుల్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాను? ఇన్ని ఈటీఎఫ్లు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటే ఎందుకని ఈ పర్టికులర్ గోల్డ్ ఈటీఎఫ్ లోనే మిగతా ఈటీఎఫ్లు ఎందుకు పెట్టలేదు? సిల్వర్ రిలేటెడ్ గా ఎందుకు ఈ పర్టికులర్ ఈటీఎఫ్ లోనే పెట్టాను? అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో నేను కొని అమ్ముతున్నవి ఏంటి? అండ్ నేను నా ఫ్యామిలీ కోసం కడుతున్న పాలసీలు ఏంటి? ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కంప్లీట్ గా నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఎక్స్పర్ట్స్ అనుకుంటున్న వాళ్ళకి కూడా ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా ఇన్ఫర్మేషన్ ని మీకు ఈ 2025 ఎండ్ అయ్యే లోపు చేరాలనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇది నాలెడ్జ్ వీడియో కాదు. మీరు చాలా నాలెడ్జ్ వీడియోసే మన ఛానల్లో అండ్ బోల్డ్ ఛానల్స్ లో కూడా చూసే ఉంటారు. ఫైనల్లీ మీరు డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడితే, అంటే అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది బానే ఉంది, బట్ ఇప్పుడు నేను ఏది తీసుకోవడం మంచిది నా ఫ్యామిలీ కానీ మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంటే, నేను తీసుకున్న డెసిషన్స్ ఎందుకు అవే తీసుకున్నాను, మిగతా ఎందుకు వద్దనుకున్నాను, డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకొని ఈ వీడియోని సింప్లిఫైడ్ గా ఉంచుతూ ఇన్ఫర్మేషన్ ని కాదు, డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన లాజిక్స్ ని షేర్ చేస్తాను. స్పెషల్ గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఈటీఎఫ్ లో పెట్టుబడి పెడితే మంచిదని చాలా షార్ట్ వీడియోస్ లో చూసే ఉంటారు. కానీ ఎందుకు ఆ పర్టికులర్ ఈటీఎఫ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? కొన్ని ఇప్పుడు అలా ఉన్నాయి, రేపొద్దున మారుతాయి కొన్ని, అప్పుడు వేటిని సెలెక్ట్ చేసుకోవాలని ఈ రెండు టేబుల్స్ ఉంటాయా? ఇది ప్యూర్లీ గోల్డ్. ఈ డేటా అనేది గోల్డ్. ఎందుకంటే ఒక చెడిపోయిన ఫ్రూట్, మంచి ఫ్రూట్ పక్క పక్కనే ఉంటే ఈజీగా అరే ఇది బ్యాడ్, ఇది గుడ్ అని చెప్పగలుగుతాం. కానీ రెండు మంచివే, రెండు బానే కనిపిస్తున్నాయి, కానీ దీనికంటే ఇది బెటర్ అని చెప్పడంలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ మనకి చాలా టైం పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంట్లో. ఎందుకంటే బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఒక్క డేటా సరిపోతుంది. ఇమీడియట్ గా వాళ్ళు వేటిల్లో పెట్టుబడి పెడితే మిగిలిన దాంతో పోలిస్తే డబ్బులు ఎక్కువగా వాళ్ళకి వస్తాయని, ఇవన్నిటిని వాళ్ళ వీడియోలో మీరు తెలుసుకుంటారు. నాకు జస్ట్ మీ టైం కొంత ఇవ్వండి. అగైన్ చెప్తున్నాను, నేను మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ వీడియో చేయట్లేదు. ఏం చేస్తే బెటర్, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే నా ఫ్యామిలీకి మంచిదని, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి పాలసీల వరకు, మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ సహా స్టాక్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడుకుని వాళ్ళ వీడియోని ఎండ్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ఆ ఇంటెన్షన్ కూడా మీకు వాల్యూగా అనిపిస్తే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ తో స్టార్ట్ చేద్దాం. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ తోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, 2025లో మీరు ఎక్కువగా వినింది బంగారం, వెండి. అండ్ 2026లో కూడా బంగారం, వెండి బానే పెరుగుతాయని చాలా మంది ఎక్స్పర్ట్స్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఇండియన్ బ్రోకర్స్ వరకు మొత్తం అందరూ కూడా బంగారం పెరుగుతుందని, వెండి పెరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అవి పెరుగుతున్నా ఆర్ ఈవెన్ ఏదైనా రీజన్ తో సడన్ గా పడినా వేటిల్లో పెట్టుబడి మంచిది అని తెలియాలి కదా మనకి. ఫస్ట్ అసలు బంగారం, వెండి పలు రకాలుగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర హార్డ్ క్యాష్ ఉందనుకోండి, ఇంట్లో డబ్బులే ఉందనుకోండి, నేను ఈటీఎఫ్ లో ఏం పెట్టలేనే. మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు, మన శాలరీ ఆర్ బిజినెస్ ఏదైనా మన బ్యాంక్ అకౌంట్ లో ఉంటున్న డబ్బులతో కొనాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నది కరెక్ట్. లేదు మీకు లాజిక్ ఉందనుకోండి, బయట బంగారం కొనుక్కోవడం, ఇతరితర వేస్ లో మీరు బంగారం, వెండి కొనగలరు, అమ్మగలరు అనుకుంటే, మీరు మీకు నచ్చిన విధంలోనే జ్యువెలరీ కొనుక్కుంటాను, మా ఇంట్లో వాళ్ళకి ఆనందం ఉంటుంది, దానికోసం ఒక 15% 20% మేకింగ్ చార్జెస్ వదులుకున్నానన్నా అది కూడా మంచిదే. నేను ఇలానే పెట్టుబడి చేయండి అని కాదు చెప్తున్నాను. డబ్బులుండి బంగారం పెరుగుతుంటే నాకు బెస్ట్ లాభాలు రావాలి అంటే మనకున్నది ఈటీఎఫ్లు మాత్రమే. సోవరిన్ గోల్డ్ బాండ్స్ అప్పుడప్పుడు మనకు అవకాశం ఇస్తాయి. అవకాశం ఇచ్చినప్పుడు వీడియో చేశాను. కానీ ప్రెసెంట్ గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు మాత్రమే మనకి రెండిట్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని ఇస్తున్నాయి. కాబట్టి వాటిని మాట్లాడుకుందాం. ఈ టేబుల్ ను ఒకసారి చూడండి. ఇది ఇండియాలో ఉంటున్న మంచి ఈటీఎఫ్లు బోల్డ్ ఉన్నాయి. మంచి ఈటీఎఫ్లు, మంచి అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఈ ఏ అండ్ బి ని ఉద్దేశించి చెప్పగలుగుతున్నాం. ఏ అంటే ఎక్స్పెన్స్ రేషియో. ఆ ఈటీఎఫ్ లో మీరు పెట్టుబడి పెడితే బంగారంలో పెట్టుబడి పెట్టినట్టు. ఎందుకు? మీరు పెడుతున్న డబ్బులకి వెనక బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని కొని అమ్మాల్సింది ఎవరు? వీళ్ళే. ఐసిఐసిఐ వాళ్ళు, టాటా వాళ్ళు, హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు, నిప్పాన్ వాళ్ళు. మీరు డబ్బులు పెడుతున్నది ఈటీఎఫ్ లో. అది మీకే 100 రూపాయలు 200 రూపాయల్లోనూ ఉంది. కానీ ఆ 100 రూపాయలకి 200 రూపాయలకి వెనక బంగారాన్ని కొని మీకు ఈ ఈటీఎఫ్ కొనడానికి ఇంత బంగారం అనేలా మనకి ఇస్తున్నారు చూసారా? అలా ఇస్తున్నందుకు, వాళ్ళ పని చేస్తున్నందుకు ఎక్స్పెన్స్ రేషియో లెక్క కమిషన్ అనుకోండి. మేము ఈ పని చేసినా మాకు ఇంత కావాలని అడుగుతున్నారు. అందులో నేను అరేంజ్ చేశాను చూడండి ఒక ఆర్డర్ లో ఎవరెవరు ఎంతెంత ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటున్నారు, సో దట్ తక్కువ చార్జెస్ ఎవరు తీసుకుంటున్నారు గోల్డ్ ఈటీఎఫ్ లో అన్నది మీకు ఇప్పుడు ఈ టేబుల్ అర్థమైపోయిందా? దీన్ని చూసి డెసిషన్ తీసుకోకూడదు. రెండవది ట్రాకింగ్ ఎర్రర్, వెరీ ఇంపార్టెంట్. మీరు నాకు ఇచ్చారు బంగారం, నాకు కావాలి, ఇదిగో ఈ 1000 రూపాయలు, ఈ 1000 రూపాయల్లో నా దగ్గర ఈటీఎఫ్ కొంటున్నారు. ఇప్పుడు మీరు నా దగ్గర కొన్న వెంటనే నేను వెళ్ళి అక్కడ బంగారం ఎక్కడుందో అక్కడ నేను కొనేసి ఆ ప్రైస్ కి నేను లాక్ చేసి మీకు ఇవ్వగలగాలి. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మొత్తం డబ్బులు నేను బంగారంలో పెట్టకపోవచ్చు, కొంత క్యాష్ లో మెయింటైన్ చేయాల్సి రావచ్చు, ఆ కొనే ప్రాసెస్ లో కొంత ఎర్రర్ రావచ్చు. సో ఆ ఎర్రర్ ఎంత ఉంది? ట్రాకింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. ఆ ఎర్రర్ ఎంత ఉంది? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంది. దాంట్లో తక్కువ ఎవరి దగ్గర ఉంది? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఎక్స్పెన్స్ రేషియోలోకి వచ్చేసరికి జిరోదా గోల్డ్ ఈటీఎఫ్ తక్కువ ఉంది, ఎక్స్పెన్స్ రేషియో చార్జెస్ తక్కువ ఉన్నాయి. ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్ ఎక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ ని కంబైన్ చేస్తారో అప్పుడు మీకు వచ్చేదే టోటల్ ఫీజ్.
మీరు ఆ ETF ని కొనడం కారణంగా ఎంత వదులుకుంటున్నారు. ప్రతి ETF లో మనం ఎంతో కొంత వదులుకోవాలి, కానీ అది ఎంత తక్కువ వదులుకుంటే అంత మంచిది. అలా తక్కువగా మీరు వదులుకున్న దేంట్లో జిరోదా గోల్డ్ ETF లో 0.67, కానీ నేను తీసుకున్నది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ETF. ఎందుకు 0.67 కే వస్తుంది కదా, ఇది 0.72 కదా అంటే నేను తీసుకుంటున్న టైంలో దాంట్లో హయ్యర్ లిక్విడిటీ నాకుంది, మంచి లిక్విడిటీ ఉంది. అండ్ 3 years ట్రాకింగ్ డిఫరెన్స్ చూడండి. లాస్ట్ 3 years ఒక యావరేజ్ చూస్తున్నప్పుడు 3 years లో చూస్తున్నప్పుడు ఐసిఐసిఐ గోల్డ్ ETF రిలేటెడ్ గా ట్రాకింగ్ డిఫరెన్స్ హయ్యర్ గా ఇంపాక్ట్ ని నాకు క్రియేట్ చేసింది. కాబట్టి ఈ అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని 3 years ట్రాకింగ్ డిఫరెన్స్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని నేను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ETF ని తీసుకున్నాను. జిరోదా గోల్డ్ ETF తీసుకుంటే రాంగ్ గా కాదే, కొంచెం డిఫరెన్స్ వస్తుంది, పెద్దగా ఏం మార్పులు లేవు. కానీ మీరు కిందకి వెళ్లే కొద్దీ టోటల్ ఫీజు చూడండి, 0.6 నుంచి 1 దగ్గరికి వెళ్ళిపోయింది, 1% కి వెళ్ళిపోయింది. ఆ 0.3-0.4% డిఫరెన్స్ లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద డిఫరెన్స్ తీసుకొస్తుంది మనం పెట్టిన పెట్టుబడులకి. కాబట్టి తక్కువ చార్జెస్ ఉండడం, ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండడం, లాస్ట్ 3 years ట్రాకింగ్ డిఫరెన్స్ ఎంతో చూసుకొని అది ఎక్కడ లోయెస్ట్ ఉందో చూసుకొని పెట్టుబడి పెట్టడం స్మార్ట్ డెసిషన్ అండ్ క్యాలిక్యులేటెడ్ డెసిషన్. ఇప్పుడు ఈ డేటా చెప్పండి, నేను చెప్పేయడం మీకు నిమిషాల్లో చెప్పేశాను, బట్ ఇదే ఒక పర్సన్ ట్రై చేస్తే ఇవి ఇలా చూడాలని తెలియడం ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ డేటా ఏముంది, వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఈజీగానే కలెక్ట్ చేయొచ్చు, బట్ ఇవే చూడాలి. అండ్ ఈ డేటాని ఇలా అరేంజ్ చేసుకొని వేటిల్లో తక్కువ ఉందని తెలుసుకోవడం టైం అండ్ ఎఫర్ట్స్ పట్టేవే కదా. ఇప్పుడు మీకు గోల్డ్ ETF లో దేంట్లో పెట్టుబడి పెట్టాలనేది క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్డ్ గానే ఉన్నారా? రైట్. అలాగే సిల్వర్ ది కూడా. నేను కాసేపు కామ్ గా ఉంటాను, మీరు డేటాను చూడండి, ఆన్సర్ చెప్పండి. అనిపించిందా మీకు ఏది మంచి సిల్వర్ రిలేటెడ్ గా ETF అని? నేను అందుకే చెప్పాను స్టార్టింగ్ లో, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ వీడియో కాదు, డెసిషన్ తీసుకోవడానికి మీకు ఏం కావాలి, నేను ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నానని చెప్తున్నాను. సరే, ఇప్పుడు మీరు ఐసిఐసిఐ సిల్వర్ అండ్ ఐసిఐసిఐ గోల్డ్ ETF లు డేటా ప్రకారం, ఎక్స్పెన్స్ రేషియో ప్రకారం, ట్రాకింగ్ ఎర్రర్ ప్రకారం, లిక్విడిటీ ప్రకారం, అన్నిటి ప్రకారం అవి బాగున్నాయని ఎలా మీరు అనుకుంటున్నారు? అలానే ఉండిపోతాయా? ఎప్పటికీ అవే బెస్టా? కాదు. ఎక్స్పెన్స్ రేషియో మారచ్చు, ట్రాకింగ్ ఎర్రర్ మారచ్చు, టైం టు టైం మనం దాన్ని చెక్ చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో వాటిని ట్రాక్ చేస్తున్న దాని ప్రకారం నాకు ఇదే ట్రెండ్ కనిపిస్తూనే ఉంది, నేను అందులోనే కంటిన్యూ అవుతున్నాను. రేపు ఒక రోజు మారచ్చు, 6 నెలలకో సంవత్సరానికో మారచ్చు. మారినప్పుడు కూడా ఇలానే నేను మీ ముందుకు డేటాను తీసుకొచ్చి నాకు ఇలా అనిపిస్తుంది, ఇది బెస్ట్ గా ఉంది, ఇది లేదు, అయినా నేను దీన్ని అమ్మేసి దాంట్లోకి వెళ్తున్నానా లేదా అనేది కూడా చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు కొని అమ్మడంలోనే ఎక్కువ చార్జెస్ పోతాయి. లాజికల్ గా అది కూడా చూడాలి. ఎంతసేపు బెస్ట్ అనుకుంటే దీని తీసి దాంట్లో, దాని తీసి దీంట్లో పెట్టుకుంటూ తిరగడం కాదు మన పని. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అదే తప్పు చేస్తారు. మంది పెరగట్లేదు కదా అని ఇది అమ్మేసి దాన్ని ఉంటారు, తీరా చూస్తే అది పెరగదు, నెక్స్ట్ ఇది పెరుగుతూ ఉంటది. కాబట్టి కొని అమ్మడం కాదు మనం చేయాల్సింది, ఏది ఆ టైంలో బెటర్ గా ఉందో చూసుకొని, ఒకవేళ మనం మారాలంటే కూడా ఆ కాస్ట్ ని కూడా ఆలోచించుకొని మారడం బెస్టా కాదా అని డెసిషన్ తీసుకోవాలి. కానీ నేను చాలా డేస్ నుంచి ట్రాక్ చేస్తుంటే ఐసిఐసిఐ సిల్వర్ ETF కానీ ఐసిఐసిఐ గోల్డ్ ETF కానీ నాకు మంచిగానే కనిపించాయి. బట్ మిగిలిన ETF లు ఎంతెంత ఛార్జీలని తీసుకుంటున్నాయి, ఎంతెంత ట్రాకింగ్ డిఫరెన్స్ ఉన్నాయి, టోటల్ ఫీజ్ ఎంత, డేటా అంతా మీకు పెట్టాను. పెద్ద డిఫరెన్స్ కూడా కొన్నిసార్లు ఏం అనిపించదు. వేరే ETF లో ఉన్నా ఉండండి, తప్పేం లేదు. కొని అమ్మడంలోనే కొన్నిసార్లు ఛార్జీలు ఎక్కువ పోవచ్చు. ఈసారి కొంటున్నప్పుడు కావాలంటే ఏది మంచిగా ఉందో చూసుకుని దాన్ని కొనుక్కోవచ్చు. నేను ఇది చెప్పలేదు అనుకోండి, అన్నెసరిగా అది అమ్మేసి మళ్ళీ ఇవి కొనాలని చూస్తారేమో, అలా ఏం చేయొద్దు. కొత్తగా కొనాలనుకుంటుంటే మాత్రం ఇలా ఉన్నాయని డేటాను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? వాల్యుబుల్ గా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ మీరు గోల్డ్ ఆర్ సిల్వర్ ETF లో పెట్టుబడి పెడుతూ ఉంటే ఏ ETF లో పెట్టుబడి పెడుతున్నారు? వీలైతే దాన్ని కామెంట్ చేయండి, సో దట్ ఇప్పటి వరకు మన వాళ్ళు ఏ ETF లో పెట్టుబడి పెడుతున్నారు అనేది కూడా ఐడియా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అయినా పర్లేదు. అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను కడుతున్న పాలసీల గురించి మాట్లాడతాను. ఈ లాజిక్ ఒకసారి వినండి. 2 కోట్ల పాలసీ కడుతున్నాడు, తనకి ఏదైనా జరిగింది, ఫ్యామిలీ వాళ్ళకి 2 కోట్లు వెళ్తుంది, దాని మీద ట్యాక్స్ ఏ లేదు, ఫ్యామిలీ వాళ్ళ డబ్బులను పెట్టుకుంటారు. 2 కోట్లు కాకపోతే 3 కోట్లు 5 కోట్లు వాళ్ళు వేసిన పాలసీని బట్టి, కడుతున్న ప్రీమియం ని బట్టి తనకి ఏదైనా జరిగితే ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది, రూపాయి ట్యాక్స్ లేదు. ఒకవేళ తనకి ఏమీ జరగకపోతే తను కట్టిన డబ్బులు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు, మొత్తం తిరిగి వచ్చేస్తుంది. ఏదైనా జరిగితే పెద్ద మొత్తంలో ఇంట్లో వాళ్ళకి డబ్బులు, ఏమీ జరగకపోతే మొత్తం డబ్బులు తిరిగి వచ్చేయడం. GST మారిన తర్వాత ఈ అడ్వాంటేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ కి క్రియేట్ అయింది. నేను పర్సనల్ గా కడుతున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది, కానీ ఇదే బెస్టా, మిగిలినవన్నీ తీసి పాడేచ్చా అంటే లేదు. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నవన్నీ కూడా నేను ఆర్డర్లు అరేంజ్ చేసుకుంటే ఇప్పుడు కడుతున్న దాంతో పాటు వీటిల్ని కట్టడంలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఒక బైక్ కొంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి, లేకపోతే బయట మనల్ని ట్రాఫిక్ పోలీస్ ఆపి చలాన్ వేస్తారు. కార్ కి ఉండాలి, బైక్ కి ఉండాలి, కానీ దాంట్లో వెళ్లే మనిషికి మాత్రం ఇన్సూరెన్స్ అనగానే 100 సార్లు మనం ఆలోచిస్తున్నాం. నేను ఇందాక ఒక లాజిక్ చెప్పాను కదా, దాంట్లో ఎక్కడ ఫాల్ట్ కనిపిస్తుంది చెప్పండి? ఏదైనా అయితే పెద్ద మొత్తంలో ఇంట్లో వాళ్ళకి డబ్బులు, ఏది కాకపోతే మనం కట్టిన డబ్బులంతా తిరిగి వస్తుంది. ఎందుకు మనం ఇది తీసుకోకుండా ఆగాలి? ఒక మనిషి 30,000, 40,000, 50,000 సంపాదిస్తుంటే దాని మీదే ఆ ఫ్యామిలీ అంతా ఆధారపడుతూ ఉంటే సడన్ గా ఆ మనిషికి ఏదైనా జరిగితే మరి ఆ ఫ్యామిలీ ఎలా బ్రతకాలి? దానికోసమే కదా సంపాదిస్తున్న వ్యక్తి శాలరీ ఎంతైతే ఉందో అది నెక్స్ట్ 20 సంవత్సరాల పాటు, 25 సంవత్సరాల పాటు, ఈవెన్ 30 సంవత్సరాల పాటు కూడా సంపాదిస్తే ఎంత డబ్బులైతే వస్తుందో అంతే ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్. దానికి మించి ఎవరు మనం అడిగినా
ఉన్నా ఇవ్వరు, అండ్ జాబ్ లేకపోయినా ఇవ్వరు, బిజినెస్ చేస్తూ ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా ఇవ్వరు. మరి అంత కష్టంగా చాలా చూసి సెలెక్టెడ్ గా ఇస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ ని పొందే అవకాశం ఉన్న వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తుంటే అది ఎంత పెద్ద తప్పు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కడితే వెనక్కి రాదంటారు కదా, మరి మీరేంటి కట్టినా ఏం జరగకపోతే వెనక్కి వస్తుంది అంటున్నారు. నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా మీ వివరాల్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఈ పేజ్ కి వస్తారు, అక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ప్లాన్ టైప్ అని ఉంటుంది, అక్కడ 100% మనీ బ్యాక్ ప్లాన్స్ అని ఉంటాయి. ఎక్స్ట్రా కాస్ట్ అంటే ఇక్కడ మీరు గమనించండి, దీంట్లో విత్ నో ఎక్స్ట్రా కాస్ట్ అని క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. కాకపోతే ఒక ఏజ్ వరకు తీసుకోవాలి, అది చేస్తే చాలు. నార్మల్ గా ఏజ్ వరకు తీసుకున్నా మనకు అంతే డబ్బులు పడి ఉంటుంది. సో విత్ నో ఎక్స్ట్రా కాస్ట్ 100% మీ డబ్బుల్ని మీకు తిరిగి ఇస్తారు. దాన్ని అప్లై క్లిక్ చేసుకోండి. చూడండి మీకు ఇప్పుడు ఇలా ప్లాన్స్ వస్తాయి కదా, అక్కడ గెట్ 100% మనీ బ్యాక్ ఉందా, దాని దగ్గరికి వచ్చి మనమేమో 55 ఇయర్స్ వరకే తీసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 55 ఇయర్స్ అయితే మీ డబ్బులు కంప్లీట్ గా ఇవ్వం తిరిగి, మీకు 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆర్ దానికంటే ఎక్కువ తీసుకుంటేనే డబ్బులు మీకు తిరిగి ఇస్తామంటున్నారు. 65 సంవత్సరాల వరకు మీకు బరువు బాధ్యతలు ఉన్నాయనుకోండి, పిల్లలకి సంబంధించి ఇంటికి సంబంధించి 65 సంవత్సరాల వరకు నాకు వచ్చే ఇన్కమ్ ఎప్పుడు ఇంపాక్ట్ అయినా అంటే నాకు ఏదైనా జరిగినా నా ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళాలి. ఒకవేళ ఏం కాకపోతే 65 సంవత్సరాల వరకు తీసుకున్న నా పాలసీ రిలేటెడ్ గా నా డబ్బులు నాకు తిరిగి రావాలనుకుంటే అక్కడ యాక్టివేట్ ఫ్రీ బెనిఫిట్ అని ఉంటుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు 55 సంవత్సరాల వరకు కాదు 65 సంవత్సరాల వరకు పాలసీ తీసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఈ ప్లాన్ ప్రకారం ఇలా మీరు తీసుకుంటే మీరు అప్పటి వరకు కట్టిన డబ్బులు 60 సంవత్సరాల వరకు కట్టిన డబ్బులు 5,83,812 రూపాయలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం. ఆ మొత్తం కూడా మీరు ఆ పాలసీ నాకు వద్దనుకుంటే 60 సంవత్సరాలప్పుడు వద్దనుకుంటే ఆ మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తారు. 60 సంవత్సరాల లోపు మీ బరువు బాధ్యతలన్నీ కంప్లీట్ అయ్యి నేను మంచిగా ఇంకా బ్రతుకుతాను, అసలు నాకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వద్దు, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అని మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ పాలసీని మొత్తం డబ్బులు మీకు తిరిగి వస్తుంది. సో ఏదైనా జరిగితే 2 కోట్లు ఫ్యామిలీకి, ఏం జరగకపోతే మనం వద్దనుకుంటే మనం కట్టిన డబ్బులంతా మనకి తిరిగి మన బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తారు. మరి ఈ పాలసీని వద్దనుకోవడానికి ఒక్క ఇంపార్టెంట్ రీజన్ చెప్పండి. లేదు నేను దీని డబ్బులు తీసుకువెళ్లి ఎస్ఐపీలు వేస్తాను, అప్పుడు ఇది ఇంకా పెరుగుంటది కదా, నాకు నెలలా వేస్తే ఇంకా పెరుగుంటది కదా, లాజిక్కే. కానీ ఆ ఎస్ఐపీలు మనకి ఏదైనా జరిగితే 2 కోట్లు ఇస్తాయా? ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ఇస్తాయా? అండ్ నేను ఎందుకు ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకున్నాను దానికి ఇంకొక రీజన్ కూడా, మనిషికి కాలం చేయాల్సిన అవసరమే లేదు. మనిషి ఉండగా జాబ్ చేయలేని పరిస్థితిలో, బిజినెస్ చేయలేని పరిస్థితిలో నెల తను ఉండగా కూడా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తారు. 50,000 లక్ష రూపాయలు తీసుకున్న పాలసీని బట్టి 2 లక్షల వరకు కూడా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తారు మనిషి ఉండగా కూడా. మరి ఈ బెనిఫిట్లు మనకి ఎస్ఐపి ఇస్తుందా? ఏం జరగకపోతే కట్టిందని మనకి తిరిగిస్తున్నారు, ఏదైనా జరిగితే ఆ పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. ఫ్యామిలీకి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. నన్ను అడిగితే ఒక స్మార్ట్ డెసిషన్ ఏదైనా ఉందో ఒక మనిషి తీసుకోగలిగేది ఉంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తన ఫ్యామిలీకి ఇవ్వడమే. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, క్లిక్ చేయండి, డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. సార్ట్ అండ్ ఫిల్టర్ దగ్గరకు వచ్చి ప్లాన్ టైప్ దగ్గరకు వచ్చి 100% మనీ బ్యాక్ ప్లాన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 100% మనీ బ్యాక్ దగ్గరకు వచ్చి దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు అప్డేటెడ్ ప్రీమియంలన్నీ వచ్చేస్తాయి. మరి ఇప్పుడు మీరు కట్టిన డబ్బులంతా ఒక టైంకి తిరిగిస్తున్నారు. ఏదైనా జరిగితే మన వాళ్ళకి పెద్ద మొత్తంలో ట్యాక్స్ లేని డబ్బులు వెళ్తుంది. ఆన్లైన్ లో తీసుకుంటే అడిషనల్ డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ జిఎస్టీ లేదు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ పాలసీ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టాక్ మార్కెట్ ఫీల్డ్ లో ఉండి మాట్లాడాలంటే బోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నాకు చాలా లాభాలు ఇచ్చేసేటివి, నేను మంచిగా డబ్బులు సంపాదించుకునేటివి. అండ్ ఇక్కడ కూడా నేను ఒక్క కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, ఇదే మంచిది ఇంక మిగతా వేస్ట్ అని కూడా చెప్పట్లేదు. ఈవెన్ ఇక్కడి నుంచే తీసుకోమని కూడా నేను చెప్పట్లేదు. ముందు చెక్ చేసుకోండి, ఆన్లైన్ లో మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందో చూసుకోండి, ఏది మంచి ప్లాన్ చూసుకోండి, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. కానీ దయచేసి మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఈ 2026 స్టార్ట్ అయ్యే లోపే ఉంచండి. ప్రమాదాలు మనకి చెప్పిరావు, వచ్చినప్పుడు మనకి లాస్ట్ థాట్ మన ఫ్యామిలీ ఉంటుంది. ఆ రోజు మనం వెనక్కి తిరిగి ఏ డెసిషన్ తీసుకోలేం. కాబట్టి ముందుగానే మన ఫ్యామిలీ భద్రతని చూసుకోవడం ప్రతి సంపాదించే వ్యక్తి ఒక బాధ్యత. నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ నేను కడుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హెచ్డిఎఫ్సి వాళ్ళదే. ఎందుకు ఊరికే హెచ్డిఎఫ్సి మిగిలిన కూడా మంచివే కదా అంటే, ఎస్ నేను తీసుకుంటున్నప్పుడు ఐసిఐసిఐ నుంచి ఐసిఐసిఐ ఎలివేట్ పాలసీ లేదు, నేను ఎప్పుడో తీసుకున్నాను. ఐసిఐసిఐ ఎలివేట్ రీసెంట్ గా వచ్చింది, బట్ సూపర్ చేంజెస్ చేశారు. ఇప్పుడు నన్ను వెనక్కి తీసుకువెళ్తే హెచ్డిఎఫ్సి ఎర్గో నేనేం తీసుకుని ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకుంటా. చెప్పాను కదా, నేను ఒక్క కంపెనీని ప్రమోట్ చేయడానికి కాదు చెప్తున్నది. నేను ఇప్పుడైతే ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకునేవాడిని, కానీ హెచ్డిఎఫ్సి ఎర్గో అండ్ దానికి ముందు మణిపాల్లో ఉన్నాను. ఇది ఎప్పటి నుంచో కడుతున్నాను కదా, మళ్ళీ దాని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యే బదులు నేను ఉన్న దాంట్లోనే ఉంటే వాళ్ళకి నా రిలేటెడ్ గా నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదని నా మొత్తం డీటెయిల్స్ డేటా కూడా వాళ్ళ రిలేటెడ్ గానే ఉంటుంది. కాబట్టి యూజువల్ గా ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా ఎప్పుడు మీరు అన్నెసరీగా పోర్ట్ అవ్వడానికి సజెస్ట్ చేయరు. కస్టమర్ రిలేషన్షిప్ రిలేటెడ్ గా బ్రాండ్ వాల్యూ ఉంటుందని. కాబట్టి నేను ఐసిఐసిఐ ఎలివేట్ కి పోర్ట్ అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు హెచ్డిఎఫ్సి ఎర్గో పరంగా ఏ మాత్రం ఇష్యూ ఉందనుకున్నా నేను పోర్ట్ అవుతానండి. హెచ్డిఎఫ్సి ఎర్గో సూపర్ సెక్యూర్ ప్లాన్ తీసుకోవడానికి
ఇంకొక రీజన్ నా ఏజ్ 30 బిలో ఉంది తీసుకుంటున్న టైంలో, అండ్ నాకు ఏ డిసీజెస్ కూడా లేవు, స్ట్రాంగ్ లేవు. ఒకవేళ ఉండుంటే అప్పుడు నాకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఈ పాయింట్ లో మీరు చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, నాకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ఇన్సూరెన్స్ నాకు డే 1 నుంచే వాడాలి నేను, ఆర్ చాలా తక్కువ టైం పీరియడ్ కే నేను నా ఇన్సూరెన్స్ ని మా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి హాస్పిటల్లో వాడడానికి, ఆ బిల్స్ కట్టడానికి వాడాలంటే ఐసిఐసిఐ ఎలివేట్ పాలసీ తీసుకుంటున్నప్పుడు జంప్ స్టార్ట్ అండ్ రైడర్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏజ్డ్ వాళ్ళు, ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్లు ఉండకూడదు అనుకుంటే మణిపాల్కి సంబంధించిన ఈ పాలసీ ఉంటున్న వాళ్ళన్నిట్లో కల్లా అద్భుతమైన పాలసీ. ఏజ్డ్ సిటిజన్స్ కి, అంటే ఏజ్డ్ పేరెంట్స్ కి. సో ఏజ్డ్ పేరెంట్స్ కి అయితే ఈ 2 పాలసీలు తీసుకోండి. కొంచెం తక్కువ ప్రాబ్లం ఉన్నాయనుకుంటే ఐసిఐసిఐ ఎలివేట్ విత్ జంప్ స్టార్ట్, లేదు వాళ్ళకి ఏజ్ ఉంది, బాగుంది, దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే ఈ మణిపాల్, వాళ్ళు ఈ పాలసీ అనేది నేను ప్రిఫర్ చేసుకుంటాను. నా వాళ్ళ కోసం అయితే నేను ఆ పని చేస్తాను. మరి కేర్, నీవాబుపా, మిగిలినవన్నీ అంటే వాటి రిలేటెడ్ గా నేను పర్సనల్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు, బయట నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు నాకు మంచిగా రాలేదు, అండ్ నేను టైం టు టైం వీడియోస్ చేస్తున్న ప్రతిసారి పర్సనల్ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాను. హాస్పిటల్స్ కి వెళ్తున్నప్పుడు ఈ వీడియో రికార్డింగ్స్ రిలేటెడ్ గా కానీ, నాకుంటున్న క్లోజ్ సర్కిల్, ఇన్సూరెన్స్ సర్కిల్ లో కూడా ఎలా ఉంటున్నాయి క్లైమ్స్ ని, ఎలా వీళ్ళు పాస్ చేస్తున్నారు, ఏ రీజన్స్ ని మరీ స్ట్రాంగ్ గా చూసి ప్రెస్ చేస్తున్నారు. సో బ్రాండ్ ఇమేజ్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకోవడానికైనా చిన్న చిన్న ఇష్యూస్ ని వదిలేస్తున్నారని కొన్ని బ్రాండ్స్ రిలేటెడ్ గా నాకు అర్థమై నేను పర్సనల్ గా కొన్నిటితో స్టిక్ ఆన్ అయ్యాను. ఫీడ్బ్యాక్ తీసుకొని జస్ట్ డేటా చూసి కాదు. కాబట్టి నాకు హెచ్డిఎఫ్సికి సంబంధించింది ఐసిఐసిఐ ఎలివేట్ ది టాప్ లో కనిపిస్తూ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్ పారామీటర్స్ ని నేను అనాలిసిస్ చేసిన తర్వాత. కానీ ఏజ్ నుండి డిసీజెస్ ఉంటే మణిపాల్ సిగ్నా వాళ్ళది కూడా మంచి పాలసీ, బట్ నేను కడుతున్న పాలసీ. అలానే కేర్, నీవా బుప్పా, స్టార్, ఈ టాటాకి సంబంధించింది, ఎస్బీఐకి సంబంధించిన బోల్డ్ పాలసీలని వేస్ట్ అని చెప్తున్నానంటే కాదు, వాటన్నిటిలో నాకు ఇవి బెటర్ గా కనిపించాయి అంటున్నాను. చెప్పాను కదా, ఒక బాలేని ఫ్రూట్, బాగున్న ఫ్రూట్ మధ్యలో ఈజీగానే డిఫరెన్స్ చెప్పగలం, కానీ కొంచెం బాలేంది ఇంకా దాని తర్వాత ఉన్నది అని చూసినప్పుడు డిఫరెన్స్ చెప్పడంలో మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మీకు ఇప్పటివరకు ఏ వీడియోస్ లో కూడా ఇది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది కాదు అని ఎలా ఎక్కడ వీడియోలో ఉండవు. మీకు ఎప్పుడు కూడా ఫిల్టర్సే ఉంటాయి. ఇది చూసుకోండి, ఇది ఉంటే తీసుకోవద్దు, ఇది ఉంటే తీసుకోండి, ఇది ఉంటే తీసుకోవద్దు, ఈ ఫీచర్ ఇది, ఈ ఫీచర్ ఇది అని చెప్పడమే గానీ ఇది బెస్ట్ అల్టిమేట్ గా తీసేసుకోండి అని ఏ ఒక్క వీడియో, యూట్యూబ్ వీడియో కూడా మీకు చెప్పలేదు హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా. ఎందుకంటే కండిషన్స్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలసీ మారిపోతుంది. కాబట్టి నేను నాకేంటి, ఏజ్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటి, ఏజ్ నుండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటని డిఫరెన్షియేట్ చేసి నేను బెస్ట్ అనుకుంటున్నావు చెప్పాను. అంటే ఏదైనా ఫ్యూచర్ లో నా ఒపీనియన్ లో మారుతున్నా అది కూడా మీకు వీడియో రూపంలో చెప్తాను. ఇదే ఏదైనా ఒక పాలసీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి ఈ పాలసీనే చెప్పు అంటే నేను అదే బెస్ట్ అని చెప్పాల్సి వచ్చేది. కానీ ఐఎమ్ ఫ్రీ, ఏ పాలసీ గురించి అయినా మాట్లాడగలను. కాబట్టి ఇన్ని పాలసీల పేర్లు చెప్పగలుగుతున్నాను. అండ్ గుర్తుంచుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఒక్కసారి మనం కడితే ఏదైనా జరిగినప్పుడు ఒకేసారి ఫ్యామిలీకి డబ్బులు ఇస్తారు. కానీ జస్ట్ ఇమాజిన్, ఇక్కడ ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకుందాం, 50 లక్షల ప్లాన్ 987 రూపాయలు అడుగుతున్నారా, నెలకి 1000 రూపాయల దగ్గరగా అడుగుతున్నారా. ఈ ప్లాన్ నేను కట్టి తీసుకుంటూనే ఉన్నాను అనుకుందాం, ఒక 5 సంవత్సరాలు తీసుకున్నాను, వాడలేదు అనుకుందాం. ఏదైనా ఒక సంవత్సరం నాకు ప్రాబ్లం వచ్చి, ఒక సంవత్సరానికి నేను 50 లక్షలు వాడతాను. ఇంకొక సంవత్సరం కూడా ప్రాబ్లం ఉంటే, నా ఫ్యామిలీకి కానీ నాకు కానీ ప్రాబ్లం ఉంటే ఇంకొక 50 లక్షల, సంవత్సరం 50 లక్షలు వాడుకోవచ్చు మన హెల్త్ ఇన్సూరెన్స్ అయితే. మళ్ళీ రీఫిల్ బెనిఫిట్ ఉంటుంది, అంటే అదే సంవత్సరమే మళ్ళీ ఇంకా ఎక్కువ కూడా వాడుకోవచ్చు. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కువ ఉంటాయి. చాలా మందికి ఇది అర్థం కాదు. 10 లక్షల పాలసీ, 20 లక్షల పాలసీ, 30 లక్షల పాలసీకి ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉన్నాయంటే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకేసారి ఇవ్వాలి డబ్బులు. కానీ వీడికి టైం బాగాలేదు అనుకోండి, తీసుకున్న తన రిలేటెడ్ గా ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ సంవత్సరం అలా కంటిన్యూ అవుతూ ఉంటే, పాలసీ ఇచ్చినందుకు వీళ్ళు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఏదైనా లూప్ హోల్స్ వాడి వీళ్ళు కట్టకుండా పోయారనుకోండి, ఈ వీడియోలో చెప్పాను కదా, సింపుల్ గా ఆన్లైన్ లో కేసేస్తే విత్ వడ్డీతో పాటు వీళ్ళు మళ్ళీ తిరిగి కడతారు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ పాస్ అవుతాయి. ఏదైనా కారణం చేత పాస్ అవ్వకపోయినా మనం జస్ట్ ఒక కంప్లైంట్ చేసి మనకు రావాల్సిన డబ్బులు విత్ వడ్డీతో పాటు మనం వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. అదే ఇది మన దగ్గర లేదనుకోండి, చచ్చినట్టు మనమే అప్పులు తెచ్చి డబ్బుల్ని కట్టాల్సి ఉంటది. కాబట్టి ఏది ఆలోచించద్దు. మంచి బ్రాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక మంచి కవర్, మీ ఫ్యామిలీకి ఉన్న కవర్ తీసేసుకోండి. మెజారిటీ ఆఫ్ క్లైమ్స్ పాస్ అవుతాయి. మీకు నమ్మకం లేకపోతే ఒక హాస్పిటల్ కి వెళ్ళి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా క్లైమ్స్ ఎలా ఉంటున్నాయని కనుక్కోండి. నేను పర్సనల్ గా చాలా క్లైమ్స్, నా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్, ఈవెన్ తన వైఫ్ క్యాన్సర్ రిలేటెడ్ గా సఫర్ అవుతూ 40 లక్షలు 50 లక్షలు బిల్ ని కూడా తను తీసుకున్న పాలసీ ఎలా కట్టిందని మొత్తం మీకు డాక్యుమెంట్స్ తో పాటు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. జెన్యూన్ క్లైమ్స్ పాస్ అవుతాయి. ఏదైనా ఇష్యూ ఉన్నా 1-2 మెయిల్స్ తో కూడా మనం దాన్ని తిరిగి రీఫండ్ తెచ్చుకోవచ్చు. సరే, అసలు తీసుకోవడం లేదు తర్వాత విషయం, లింక్ ని క్లిక్ చేశాక, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశాక మీకు మీ ఎంటైర్ ఫ్యామిలీకి ఒక 20-30 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో ఫస్ట్ అది చెక్ చేసుకోండి. తర్వాత వీళ్ళ సైడ్ నుంచి మీకు ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కాల్ చేసినప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పి ఏవేవి మంచి పాలసీలో తెలుసుకోండి, ఎంత పడుతుందో తెలుసుకోండి. అది కట్టగలిగితే కట్టండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కసారి ఇస్తారు. కానీ ఇక్కడ మనకి సినారియో బ్యాడ్ అయిన రోజు సంవత్సరం కూడా వీళ్ళు మనకి డబ్బుల్ని పెద్ద మొత్తం
మొత్తంలో ఇవ్వాల్సిందే. కానీ ఒక్కసారి మేజర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకి, అప్పుడు మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పాలసీ ఇవ్వండి అన్నా ఇవ్వరు. మనకు కావాలనుకున్నప్పుడు ఇవి రావు. మనకి బాగున్నప్పుడు తీసుకుంటేనే, మన టైం బాగాలేని టైంలో ఇవి మనకి కొండంత అండగా ఉంటాయి. నిర్లక్ష్యం చేయొద్దు. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈ 2026 స్టార్ట్ అయ్యే లోపే ఒక టర్మ్ ఇన్సూరెన్స్, మనకి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో టాక్స్ లేని డబ్బులు వేస్తూ, మనకేం కాకపోతే మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చేలా టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి, మన ఉండగా మనకి మన ఫ్యామిలీకి ఏమవుతున్నా, ఇన్ని లక్షల హాస్పిటల్ బిల్ వస్తున్నా కట్టేలా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ఈ రెండు పెట్టారంటే మానసికంగా ఈవెన్ ఆర్థికంగా మన ఫ్యామిలీ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న దాని గురించి మాట్లాడదాం. ఒక స్టాక్ లో పెట్టుబడి నేమ్ షేర్ చేయడంతో స్టార్ట్ అవ్వదు. టైం టు టైం దాని రిజల్ట్స్ ని, టైం టు టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ ని, టైం టు టైం దాంట్లో జరుగుతున్న ప్రతి పాజిటివ్ నెగిటివ్ ని కనెక్టెడ్ గా మనం చూస్తున్నప్పుడే నేను మీకు 100% న్యాయం చేసినట్టు అవుతుంది. అండ్ పోర్ట్ఫోలియో అలొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టాక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా రియాలిటీలో ఒక పబ్లిక్ గా చేసే వీడియోలో మనం చేసేది కాదు. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ ఇది కొనొచ్చు, ఇది మంచిది, లేకపోతే ఇది కాదు అని డైరెక్ట్ గా మాట్లాడడం చాలా ఈజీ. కానీ దాని తర్వాత ఫాలో అప్ చేసి మీకు టైం టు టైం ట్రాక్ చేసి చెప్పడం అనేది అన్లెస్ మీరు ఎఫర్ట్స్ పెడితే కానీ, మీరు దాన్ని స్టడీ చేస్తే కానీ పాసిబుల్ కాదు. కాబట్టి వీటిల్ని ఫోకస్ చేయండి, వీటిల్ని స్టడీ చేయండి, వీటిల్ రిలేటెడ్ గా ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పడంలోనే ఎక్కువ ఎఫర్ట్స్ మావి ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో నేను చేసిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బుల్ని తీసి రీట్స్ ని కొనుక్కున్నాను. ఇది నేను గతంలో ఒకసారి వీడియో చేశాను. అప్పుడు మీకు అవి చాలా తక్కువలో ఉన్నాయి. నేను వీడియో చేయక ముందు కూడా కొనలేదు, వీడియో చేసిన తర్వాతే కొన్నాను. కానీ కొనే ముందు అసలు నేను దాన్ని కొంటున్నప్పుడు నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉండింటుంది కదా, ఎందుకు నేను దీన్ని కొనాలి, దీని ద్వారా మంచిగా ఇన్కమ్ వస్తుంది, ఇది పెరుగుతాయి అనిపిస్తుంది, ఇది మంచి లాజిక్ లో ఉన్నాయి ఇవి అని నాకు అనిపించినప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా మన వాళ్ళకి చెప్దాం. ఈవెన్ స్టాక్స్ కంటే మన వాళ్ళు ముందు దీన్ని చూడాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, దీంట్లో మంచి లాభాలు ఉన్నాయని ముందు వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు నా దగ్గర ఏం పెద్ద లేవు, దాని తర్వాతే కొన్నాను. సో నేను రీసెంట్ టైమ్స్ లో చేసిన ఏదైనా బిగ్ చేంజ్ ఉంది పోర్ట్ఫోలియో లెవెల్లో అంటే రీట్స్ ని కొనుక్కోవడం. దేనికి అంటే టైం టు టైం అవి అప్రిషియేట్ అవుతున్నాయి, మంచిగా డివిడెండ్ ని కూడా ఇస్తున్నాయి బ్యాంక్ అకౌంట్ లోకి. ఆ అప్రిషియేషన్ ప్లస్ డివిడెండ్ కలిపితే బానే నాకు అనిపించింది. దీంతో పాటు నేను కొంటున్నప్పుడు లేదు, నేను ఫస్ట్ వీడియో చేస్తున్నప్పుడు కూడా లేదు ఆ పాజిటివ్ అప్డేట్. తర్వాత వచ్చింది, వచ్చేసరికి అవి సడన్ గా పెరిగాయి. సెబీ వాళ్ళు కూడా దాని ఈక్విటీ క్లాసిఫికేషన్ ఇచ్చారు, ఈక్విటీ టాక్సేషన్ వర్కౌట్ అవుతుంది, మంచిగా అలైన్ అయ్యాయి అనిపించింది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు వీటి గురించి మాట్లాడాను. ఏదైనా బిగ్ చేంజ్ నేను తీసుకున్నాను పోర్ట్ఫోలియో లెవెల్ అంటే అది ఇదే. ప్లస్ స్టాక్స్ రిలేటెడ్ గాను పెట్టుబడులు ఉంటాయి, కానీ దాన్ని ఎందుకు ఓపెన్ గా మాట్లాడలేనన్న దానికి ప్లెడ్జ్ రిలేటెడ్ గా ఉన్నదే, ప్లెడ్జింగ్ రిలేటెడ్ గా ఉన్న పర్సెంటేజ్ అనేది మెయిన్ రీజన్. ఇది చాలా టైం బ్యాక్ నుంచి స్టార్టింగ్ నుంచి ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా నేను ఈ రీజన్ మల్టిపుల్ టైమ్స్ స్టార్టింగ్ లో కూడా మెన్షన్ చేశాను. ఫైనలీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ని ఎప్పుడు సింపుల్ గా ఉంచడానికే ప్రయత్నించండి. బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లెక్క పెట్టలేని ఫండ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, కొత్తవి తెస్తూనే ఉంటారు. దాంట్లో పెడదామా దీంట్లో పెడదామా అన్న దాంట్లో ఎప్పుడు మీకు ఆల్ఫా అనేది క్రియేట్ అవ్వదు. ఆల్ఫా ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, అడ్వాంటేజ్ ఎప్పుడు మీకు క్రియేట్ అవుతుందంటే ప్రాపర్ స్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఫాలో అయినప్పుడు. బిగినర్స్ కి ఏ నాలెడ్జ్ లేదనుకోండి, నిఫ్టీ 50 కి సంబంధించిన ఈటీఎఫ్ లో కానీ మ్యూచువల్ ఫండ్ లో కానీ పెట్టుబడి పెట్టుకోండి. కొంచెం రిస్క్ ని పెంచుదాం అనుకుంటే మిడ్ క్యాప్, ఇంకొంచెం రిస్క్ ని పెంచుదాం అనుకుంటే స్మాల్ క్యాప్. ఇది ఎప్పుడు మీరు మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి వింటూనే ఉండింటారు. బిగినర్స్ కి ఇదే బెటర్, ఇంకా దీనికి మించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ కొంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంది, నాకు తెలిసి ఇప్పటివరకు నేను బిగినర్ గా ఇవన్నీ వింటూ వచ్చాను. ఇంకేదైనా అడ్వాంటేజ్ ని ప్లే చేయొచ్చా అంటే, లార్జ్ క్యాప్ ఫండ్ కి ఇండెక్స్ ఫండ్ తీసేసి నిఫ్టీ 50 తీసేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని రీప్లేస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ పరాగ్ పారిక్ వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉందా, అండ్ ఈవెన్ ఇతర ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఈ డేటా. అది కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏమే ఉన్నాయి, దాన్ని సార్ట్ అవుట్ చేస్తే ఎలా ఉంటున్నాయని ఆ డేటా కూడా ఇస్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లార్జ్ క్యాప్ స్పేస్ లోకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కేటగిరీని వేసేయచ్చు, ఎందుకంటే పరాగ్ పారిక్ వాళ్ళది ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోనే ఉంటుంది. తర్వాత అది గ్రోత్ పెట్టుకుందాం అంటే, ఒకటి లార్జ్ క్యాప్ స్టెబిలిటీ, రెండవది గ్రోత్. దీంట్లో ఒక స్మాల్ క్యాప్ ఫండ్ కానీ ఒక మిడ్ క్యాప్ ఫండ్ కానీ ఏదో ఒకటి, మిడ్ క్యాప్ పెట్టినా తప్పేం లేదు, స్మాల్ క్యాప్ పెట్టినా తప్పేం లేదు. కానీ ప్రెసెంట్ మిడ్ క్యాప్స్ లార్జ్ క్యాప్ సైజ్ లో అయిపోయాయి. కాబట్టి స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వెళ్తే స్మాల్ క్యాప్ ఫండ్స్, బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని కూడా ఆల్రెడీ షీట్ ని ప్రిపేర్ చేసి ఉంచాను, అది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలా గ్రోత్ కేటగిరీలో ఒకటి పెట్టుకుంటా. మూడవది వాల్యూ. గ్రోత్ ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, కానీ వాల్యూ ఫండ్స్ ఉంటాయి, లైక్ నిఫ్టీ 500 వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ కేటగిరీకి వెళ్దాం, ఇండివిజువల్ కాకుండా. సో లార్జ్ క్యాప్, గ్రోత్ కి స్మాల్ క్యాప్, వాల్యూ కి నిఫ్టీ 500 వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్. మొమెంటమ్ కి టైం టు టైం సెక్టార్స్ లో ఒక్కొక్క మొమెంటమ్ లో మూవ్ అవుతూ ఉంటుంది కదా, అలా మొమెంటమ్ కి నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. అండ్ ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంది. ఈటీఎఫ్ లు ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో ఆల్రెడీ మాట్లాడాను. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ ఫండ్స్ కి సంబంధించిన ట్రాకింగ్ వోలటిలిటీ డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లో చైనా కానీ, జపాన్ కానీ, తైవాన్ కానీ, గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఇండెక్స్ లైక్ యూఎస్ కానీ కొంచెం స్ట్రాంగ్ గానే పెరిగాయి. సో వాటిని కూడా మనం అనాలిసిస్ చేసుకొని ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఏ ఇంటర్నేషనల్ ఫండ్స్ రిలేటెడ్ గా కానీ, అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా కూడా 2026 రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ పరంగా మాట్లాడుకుందాం అన్నా, మీరు ఒకసారి చెప్పారంటే
అడిగారంటే దాని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియోని చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఉన్న ఫండ్స్ నే మోస్ట్లీ వాటిని అలా క్యారీ చేస్తూ ఉంటాను. ఊరికి చిన్న చిన్న చేంజెస్ కోసం అండి దీన్ని అమ్మేసి దాని కొండం, దాన్ని అమ్మేసి దీని కొండం నీడ్ లేదు. ఇన్ఫాక్ట్ అది అసలు ప్రాపర్ థింగే కాదు. కనీసం ఒక 3-5 ఇయర్స్ మనం చూసి మన కేటగిరీ లెవెల్ కంటే అది బిలో పర్ఫార్మ్ చేస్తుంది అంటే దాని యావరేజ్ బెంచ్ మార్క్ కంటే అది బిలో పర్ఫార్మ్ చేస్తుందని మన క్లారిటీ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఆ ఫండ్ మేనేజర్స్ మారిపోయారు డ్రాస్టిక్ గా. వాళ్ళు ఏ స్టాక్స్ ని పడితే ఆ స్టాక్స్ ని ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉంటున్న వాటిని కూడా అని కొంటున్నారు. ప్రాపర్ స్ట్రాటజీని మెయింటైన్ చేయట్లేదని క్లారిటీ ఉన్నప్పుడైనా మారాలి. ఊరికే రిటర్న్స్ బేస్డ్ గా అది తక్కువ మార్జిన్ తో మారిపోతున్న రిటర్న్స్ బేస్డ్ గా మనం చేంజ్ అవ్వడం మంచిది కాదు. హోప్ మీకు ఈ వీడియో ఒక వాల్యూని అయితే క్రియేట్ చేస్తుంటుందని. హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా తీసుకోకపోవడానికి మైండ్ లో ఒక లాజిక్ అయితే ప్రిపేర్ అవ్వండి. తీసుకుందాం అనుకుంటే ఎక్కడ తీసుకుందాం అనేది పక్కన పెట్టి ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకొని మీకు ఆన్లైన్ లో మంచి డిస్కౌంట్ ఉంది, జిఎస్టీ లేదు, మంచి ప్రైసింగ్ లో నాకు దొరుకుతుంది అనుకుంటే మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. బట్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇంకే వీడియో ఓపెన్ చేసే ముందు వాటి ద్వారా వెళ్ళి మీకు ఎంత అవుతుందో చూసుకోండి. ఈ 2026 వచ్చేలోపు మీ ఫ్యామిలీకి ఆ పాలసీని ఉంచండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేస్తూ నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.